సో అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు మన ఫోర్త్ సిటీ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఇవ్వబోతున్నాను. సో ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ 1 ఇయర్ వరకు మార్కెట్ బాగా హల్చల్ అయింది. చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వడం జరిగింది. కొన్ని ఓల్డ్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్న ప్లాట్స్ కూడా సేల్ అయిపోవడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 25-30% హైక్ అయితే చూసామండి. సో ఈ 1 ఇయర్ తర్వాత మళ్ళీ మార్కెట్ స్లో అయింది. మేబీ మేబీ సమ్ రీజన్స్ అవ్వచ్చు. అయితే ఈ మార్కెట్ స్లో అవ్వడం లాస్ట్ మనకి మే వరకు కొంచెం ఫోర్త్ సిటీ అసలు అవుతుందా లేదా అనే డైనమాలో జనాలు వచ్చేసారు. అదే అదే సిచ్యువేషన్లో ఇప్పుడు ఎఫ్సిడిఏ ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఎఫ్సిడిఏ ఆఫీస్ మొన్న రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారండి ఎఫ్సిడిఏ ఆఫీస్. సో ఎఫ్సిడిఏ ఆఫీస్ అంటే ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ ఫ్యూచర్ సిటీ వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. మళ్ళీ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి లొకేషన్స్లో. ఎఫ్సిడిఏ అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అసలు ఈ ఎఫ్సిడిఏ అంటే ఎక్కడ స్టార్టింగ్, ఎక్కడ ఎండింగ్, వాట్ ఆర్ ది రైట్ లొకేషన్స్, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో అంటే కమర్షియల్గా గ్రో అవుతాయి, ఫ్యూచర్లో రెసిడెన్షియల్గా గ్రో అవుతుంది అనేది తెలుసుకోవాలి మనం. సో ఇప్పుడు అది చెప్పబోతున్నానండి. సో బేసిక్గా మనం తెలిసిందే ఎఫ్సిడి అంటే మనకి ఇటు తుక్కుగూడ ఎగ్జిట్ 14 నుంచి శ్రీశైలం హైవే నుంచి మనం స్టార్ట్ అవుతుందండి. సో ఇటు శ్రీశైలం హైవే మనకి అప్ టు అమంగల్ వరకు ఉంది. అదేవిధంగా అక్కడ ఇబ్రహీంపట్నం నుంచి ఇంచుమించు మాల్ వరకు మనకి ఎఫ్సిడిఏ వస్తుందండి. అదేవిధంగా ఈ శ్రీశైలం సాగర్ హైవేకి మధ్యన ఉన్న లొకేషన్ అంతా ఎఫ్సిడిఏకి వస్తుంది. సో అవుట్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఈ 2,10,000 ఎకరాల్లో దాదాపుగా 18 నుంచి 20,000 ఎకరాలు, ప్రస్తుతానికైతే 18,000 ఎకరాలు ఇప్పుడు ఇండస్ట్రీస్ రాబోతున్నాయండి. ఇండస్ట్రీస్ అంటే ఆల్రెడీ మనం రీసెంట్ ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడాం. ఏ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, లైఫ్ సైన్స్ కంపెనీస్, ఎలక్ట్రానిక్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్, సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫర్నిచర్ పార్క్ అని, అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ పార్క్ అని, సో ఇదే విధంగా హెల్త్ సిటీ అని, సో చాలా ఇక్కడ వస్తున్నాయండి మనకి. సో ఈ లొకేషన్స్కి నియర్ బై రెసిడెన్షియల్గా ఏ లొకేషన్స్ గ్రో అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ సేల్ అయ్యేది మనకి రెసిడెన్షియల్స్ అండి. ఎక్కువగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు తెలిసిందే ఆల్రెడీ తుక్కుగూడ అని, ఇక్కడ కందుకూరు అని, ఇటు మీర్ ఖాన్పేట్, ఈ లొకేషన్స్ బాగా గ్రో అయ్యాయండి. ఈరోజు ఇక్కడ ల్యాండ్ కొనాలి అంటే నథింగ్ లెస్ దెన్ 25,000 ఉందండి. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా ఈ ఎఫ్సిడిఏ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత అగైన్ జనాలు మళ్ళీ భయపడుతున్నారు ఎక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగాయని. డెఫినెట్గా అయితే ఇప్పుడు నెక్స్ట్ 2-3 మంత్స్లో ల్యాండ్స్ ఈ ఏరియాస్లో పెరగబోతున్నాయండి. ఇదని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. బట్ ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి, మనం ఈ ఫ్యూచర్ సిటీ కమింగ్ 10 ఇయర్స్, ఒక 9 ఇయర్స్ తర్వాత రేట్ కన్స్టెంట్ అనేది చూడబోతున్నామండి. మేబీ ఈరోజు తుక్కుగూడలో 50-60 వేలు ఉండొచ్చు. అదే కందుకూరు దగ్గర మనకి ఒక 30-35 వేలు ఉండొచ్చు. అదేవిధంగా మీర్ ఖాన్పేట్లో మనకి 25,000 రూపీస్కి పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ దొరకవచ్చు. అదేవిధంగా నంది వనపర్తిలో 15,000కి ల్యాండ్ దొరకవచ్చు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం అయితే ఈరోజు 25,000 ఉందండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రైమ్ లొకేషన్స్, దట్ టు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నాను. యాచారం వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఈరోజు యాచారంలో ప్లాట్ కొనాలి అనుకుంటే హైవేకి దగ్గరలో 17-18 వేలు ఉందండి. అదేవిధంగా యాచారం దగ్గర నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ కూడా శాంక్షన్ అయిందని విన్నాం, బట్ డెఫినెట్లీ అది జరగబోతుంది. అదేవిధంగా ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ కొన్ని లొకేషన్స్ ఉన్నాయండి. సో ఈ నంది వనపర్తి చాలా లొకేషన్స్ ఉన్నాయండి. కురిమిద్ద అని అనొచ్చు, తాడిపత్రి అనొచ్చు. సో ఈ లొకేషన్స్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ బాగా గ్రో అవబోతుందండి. అయితే ఈ సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అదేవిధంగా ఈ హైవేస్ దగ్గర రెసిడెన్షియల్గా ఏ లొకేషన్స్ బాగా గ్రో అవుతుందని చెప్పబోతున్నాను. సో ఇటు తుక్కు కూడా ఆల్రెడీ గ్రో అయింది, కందుకూరు ఆల్రెడీ గ్రో అయింది. ఇప్పుడు నెక్స్ట్ కడతాలు, అమంగలు, అగైన్ ఇటు కడతాల అమంగల్కి మధ్యన ఉన్న మైసిగండి కూడా ఈరోజు చాలా ప్రాపర్టీస్ ఈ లొకేషన్స్లో అవైలబుల్ ఉన్నాయండి. సో దిస్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అప్ టు అమంగల్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ రెసిడెన్షియల్ జోన్గా ఇవి గ్రో అవబోతున్నాయి.
అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు, యాచారం వరకు, యాచారం అగైన్ మాల్, అగైన్ తిమ్మాపూర్, ఈ లొకేషన్స్ మనకి చాలా లొకేషన్స్ ఇప్పుడు రెసిడెన్షియల్గా చాలా ప్లాట్స్ ఇంట్రడ్యూస్ చేశారండి చాలా కంపెనీస్. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నందివనపర్తి, ఇటు కుర్మిద్ద, అటు తాడిపత్రి, ఈ లొకేషన్స్లో కూడా చాలా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రీసెంట్గా లాంచ్ అయ్యాయండి. చాలా ఫాస్ట్గా అమ్ముతున్నారు. ఈ లొకేషన్స్ కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే రెసిడెన్షియల్గా కమింగ్ 8 to 9 ఇయర్స్లో రెసిడెన్షియల్గా గ్రో అవబోతున్నాయండి. రెసిడెన్షియల్స్ అంటే ఐ విల్ టెల్ యూ సంథింగ్, అంటే ఒక 150-200 గజాలు తీసుకుంటే మన పర్పస్ అయితే సాల్వ్ అవుతుందండి. మేబీ బడ్జెట్ కన్సర్న్ ఉండవచ్చు, అంటే కొంతమంది 20-25 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. బట్ నాకు తెలిసి ఈ లొకేషన్స్లో మీరు మినిమం 400-500 స్క్వేర్ యార్డ్స్ కొంటేనే ఈ లొకేషన్స్లో మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఎందుకు అంటే రేపొద్దున మీరు గ్రూప్ హౌస్ లాగా కన్స్ట్రక్ట్ చేసినా, రేపొద్దున మీరు అపార్ట్మెంట్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసినా, రేపొద్దున స్టూడియో అపార్ట్మెంట్స్, ఇప్పుడు మార్కెట్లో కొత్తగా స్టూడియో అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయ్యిందండి. అఫ్కోర్స్ ఇది ఢిల్లీ, ముంబై ఈ లొకేషన్స్లో చాలా ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తగా ఈ స్టూడియో అపార్ట్మెంట్ కల్చర్ స్టార్ట్ అయ్యింది. సో స్టూడియో అపార్ట్మెంట్స్ అంటే ఈవెన్ 400 స్క్వేర్ యార్డ్స్లో కూడా యూ కెన్ యూ కెన్ కన్స్ట్రక్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడియో అపార్ట్మెంట్స్. స్టూడియో అపార్ట్మెంట్స్కి రెంటల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ వస్తుందండి. సో ఇప్పుడు కానీ మీరు అట్లీస్ట్ 400-500 స్క్వేర్ యార్డ్స్ ఇన్వెస్ట్ చేసినట్టయితే, కొన్నట్టయితే, డెఫినెట్గా కమింగ్ 8 ఇయర్స్ తర్వాత, 9 ఇయర్స్ తర్వాత మీరు హ్యాపీగా ఒక మంచి గ్రూప్ హౌస్ కానీ స్టూడియో అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి యూ కెన్ గివ్ ఇట్ ఫర్ రెంట్ అండి. సో వేర్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మంచి రెంటల్ వాల్యూ వస్తుందండి. సో ఇప్పుడు మీకు రేట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని లొకేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, 15,000-14,000, 17,000కి దొరికేస్తాయండి హైవే దగ్గర కానీ, ద సెంటర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ కానీ. సో రెడీగా ఉన్నాయండి ప్రోడక్ట్స్. అంటే ఏదో ప్రీ లాంచ్లా కాకుండా కొన్ని ఫుల్లీ డెవలప్డ్ విత్ ఆల్ ఎన్ఓసిస్ తీసుకొని మార్ట్గేజ్ కూడా రిలీజ్ చేసిన కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదేవిధంగా నెక్స్ట్ 8-9 ఇయర్స్లో యూ కెన్ ఈజీలీ కన్స్ట్రక్ట్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద రెంటల్ వాల్యూ అండి. సో ఈ అగైన్ ఫ్యూచర్ సిటీ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఎస్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్, నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడ్వైజ్ అడగాలనుకుంటే యూ కెన్ పింగ్ మీ or you can call me. I will give the right advice. Thank you. Namaste.